నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ మాల మహానాడు పలు సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, కమిషనర్, వైస్ చైర్మన్ శ్రీధర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో ఎక్కడైతే అంబేద్కర్ ను పెడితే బాగుంటుందని 2 చోట్ల పరిశీలించారు. విగ్రహానికి అనుకూలంగా ఉండే విధంగా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటకు 2 చోట్ల పరిశీలించడం జరిగిందని, ఈ 2 చోట్ల ఎక్కడైతే బాగుంటుందో జిల్లా కలెక్టర్ తెలియజేసి అక్కడ విగ్రహం ఏర్పరచడం జరుగుతుందని, అంబేద్కర్ విగ్రహం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పరచడం జరుగుతుందని, అంబేద్కర్ విగ్రహం వద్ద సుందరీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. కరెక్ట్గా దీనికి కారణంగా జరిగినప్పుడు అది ఓపెన్ చేసి అర్పించారు. ఏంటది శనివారం జరిగినంత కదా సార్, శనివారం జరిగింది. 3 ఇల్లు పడిపోయి తీసుకుంటాయి. వాటర్ సప్లై స్కీమ్ ఇది చేసినప్పుడు ఇది మేడం పైప్ లైన్ నేరోగా ఉందేమో అంటే మనకు మాస్టర్ ప్లాన్ రేపు 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు ఒక 10 అడుగులు ఈ 10 అడుగులు పైప్ లైన్ నేరోగా ఉందేమో అంటే మనకు మాస్టర్ ప్లాన్ రేపు 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు